మీకు తెలుసా, ఒక రథం, ఒక మహావైభవం, 1000 సంవత్సరాల చరిత్ర మీ ముందుకొస్తే ఎలా ఉంటుందో? ఇది సాధారణ ఉత్సవం కాదు. ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ప్రతిభ. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న ధర్మవరంలో పట్టు చీరలే కాదు, దివ్యమైన చరిత్ర కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం దాదాపు 1000 సంవత్సరాల పురాతన ఆలయం. క్రీశ 950 ప్రాంతంలో నిర్మించబడిందని చెబుతుంటారు. కీచక మహామునిషుడు హంపి నుంచి మూల విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడు. అంతేకాదు హరిహర బుక్కరాయలు వారి సామంతపురాజు శ్రీ క్రియాశక్తి ఉడియారు గారు గ్రామ చెరువు కట్ట నిర్మాణం చేస్తున్న సమయంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆయన కలలో దర్శనమిచ్చి, ఒక రైతు పొలంలో దొరికిన మా విగ్రహాలను ధర్మవరం ఆలయంలో ప్రతిష్ఠించమని ఆజ్ఞ ఇచ్చాడట. ఇదే మహాభాగ్యంగా భావించి ఈ విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి నుండి బహుళ విధియ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయం అంతా విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది. స్వామివారి కళ్యాణం పట్టణమంతా ఆనందంతో మునిగిపోతుంది. అయితే అందరికీ ఎదురుచూపు ఒక్కటే, శ్రీ స్వామివారి రథోత్సవం. ఈ రథోత్సవం సమయంలో ఆ భూమిలో లభించిన దివ్య విగ్రహాలనే రథంపై ఊరేగిస్తారు. ప్రాచీన ఆచారం ప్రకారం ఉదయం 7 గంటలకు మడుగుతేరు ప్రారంభమవుతుంది. వేలాది మంది భక్తులు ఒకే స్వరంతో స్వామివారిని లాగుతారు. అంతేకాదు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో 3 రోజుల పాటు సూర్యకిరణాలు నేరుగా స్వామివారిని అయితే తాకుతాయి. పేరు ముగిసిన తర్వాత గ్రామదేవత శ్రీ దుర్గమ్మ ఉత్సవాలైతే 3 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఏప్రిల్ 29, 2026 బుధవారం రోజున రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వైభవాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈసారి మీరు కూడా వచ్చేసేయండి.